కేతు మహాదశలో ధనురాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. ధనురాశి వ్యక్తులు సాధారణంగా ఆశావాదం, సాహసోపేతమైనటువంటి జ్ఞానాపేక్ష, అలాగే విశ్వాసపూర్వకమైనటువంటి ఉత్సాహవంతమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. స్వతంత్రతకు ప్రాధాన్యత ఇస్తారు. మరి కేతు మహాదశలో ఈ లక్షణాలు ఆధ్యాత్మిక దృష్టి, అంతర్ముఖత, అనూహ్యమైనటువంటి పరిణామాలు, గత జన్మ ఫలితాల ప్రభావం, వ్యక్తిగత, వృత్తి, ఆర్థిక రంగాల్లో మార్పులు, కేతు ధనుస్సు కలయిక వ్యక్తి జీవితంలో మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక రంగాల్లో లోతైనటువంటి మార్పులు తీసుకురావడం, అలాగే శ్రద్ధ మరియు జాగ్రత్తతో సమస్యలను పరిష్కరించుకోవడం, కొంతమంది జీవితంలో ఆలస్యాలు, సవాళ్లు ఎదురవ్వడం, క్రమశిక్షణ, బాధ్యత, ఆత్మపరిశీలన చేసుకోవడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. మరి కేతు మహాదశ ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయి? మానసికంగా ఒత్తిడి, లోతైనటువంటి ఆలోచనలు. ధనురాశి వ్యక్తి సాధారణంగా ఉత్సాహంగా ఉంటారు, కానీ కేతు ప్రభావంతో వాళ్ళ ఆత్మపరిశీలన, ఆధ్యాత్మికత వైపు ఆలోచన మళ్ళడం వలన కొంచెం మెల్లబడతారు. ఆధ్యాత్మికత ఆకర్షణ పెరుగుతుంది. ధ్యానము, యోగా, మంత్రపఠనము, ఇలాగే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో మార్పులు, సంబంధాల విషయంలో సమస్యలు, పాత బంధాల నుంచి విముక్తి, కొంతమంది స్నేహితుల నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ దూరం పెరుగుతుంది. గత జన్మ ఫలితాలు పరిశీలన చేసుకుంటారు. జీవితంలోకి సంకేతాలను గమనిస్తూ ఉంటారు. మరి కేతు మహాదశలో ధనురాశి వాళ్ళకి మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? ధనురాశి వ్యక్తులు సాధారణంగా ఆశావాదులు, ఉత్సాహవంతులు. కేతు ప్రభావంతో లోతైనటువంటి ఆలోచనలు, మానసిక ఒత్తిడికి గురి అవుతారు. భయభ్రాంతులు అవ్వడం, అనుమానం పెరగడం, ధ్యానం, యోగా, ఆధ్యాత్మిక పఠనం వైపు ఆకర్షితులవ్వడం, పాత బంధాల నుంచి విరక్తి, కొత్తగా ఒంటరితనాన్ని వైపు ఆకర్షితులవ్వడం జరుగుతుంది. కేతు మహాదశలో ధనురాశి వారికి వృత్తి, ఉద్యోగాల ప్రభావం ఎలా ఉంటుంది? ఉద్యోగంలో అనూహ్య సమస్యలు, సహచరులతో విభేదాలు, నిర్ణయాలు ఆలస్యమవుతాయి. వ్యూహాత్మకంగా ఆలోచన అవసరమవుతుంది. పరిశోధన, సృజనాత్మకత రంగాల్లో విజయం సాధ్యమవుతుంది. దశ మధ్యలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. చివరిలో స్థిరత ఏర్పడుతుంది. క్రమశిక్షణ, ఆచరణాత్మక విధానం, సమస్యల నుంచి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. మరి కేతు మహాదశలో ధనురాశి వారికి వ్యాపార ప్రభావాలు ఎలా ఉంటాయి? భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు, పెట్టుబడుల్లో అనూహ్య నష్టాలు, సలహాలు, సృజనాత్మక, ఆధ్యాత్మిక రంగాల్లో అవకాశాలు, వ్యూహాత్మక మార్పులు లభిస్తాయి. మరి కేతు మహాదశలో ధనురాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఆకస్మికంగా ఖర్చులు, పెట్టుబడుల్లో నష్టాలు, ఆదాయము తాత్కాలికంగా నిలిచిపోవడము, అప్పులు పెరగడము, దశ చివరిలో ధన ప్రవాహం పునరుద్ధరించబడుతుంది. ఆర్థిక విషయాల్లో పట్టుదల, జాగ్రత్త, వ్యూహాత్మకంగా దృష్టి అవసరమవుతుంది. మరి కేతు మహాదశలో కుటుంబ మరియు దాంపత్య జీవితం ఎలా ఉంటుందంటే, కుటుంబ సమస్యలతో భావోద్వేగాలకు దూరం అవుతారు. కేతు మహాదశలో కుటుంబ మరియు దాంపత్య జీవితం ధనురాశి వారికి ఎలా ఉంటుందంటే, కుటుంబ సభ్యులతో భావోద్వేగంగా దూరం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు, భావోద్వేగ అస్థిరత, పిల్లలపైన శ్రద్ధ తగ్గడం, దశ చివరిలో ఆధ్యాత్మిక దృష్టితో సంబంధాలు మెరుగుపరుచుకుంటారు. సంభాషణలో సహనము, సహానుభూతి అవసరమవుతాయి. కేతు మహాదశలో ధనురాశి వాళ్లకు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది? ఒత్తిడి, మానసిక అలసట, నరాల సమస్యలు, కండరాలు, హృదయ సమస్యలు, నిద్రలేమి, యోగా, ధ్యానం వాటి ద్వారా నియంత్రణ సాధ్యమవుతుంది. కేతు మహాదశలో ధనురాశి వారికి విద్య కానీ, జ్ఞానాన్ని కానీ గమనిస్తే ఏకాగ్రత లోపం, పరిశోధన వైపు, సృజనాత్మకత, ఆధ్యాత్మిక వైపు, విజ్ఞానం వైపు వీళ్ళ దృష్టి పెరుగుతుంది. కొత్త విషయాలపైన ఆసక్తి ఏర్పడుతుంది. గురువుల ఆశీస్సులు కనుక లభించినట్టయితే చక్కగా విజయం అందుకుంటారు. సామాజిక సంబంధాలని గమనిస్తే ధనురాశి వాళ్ళకి కేతు మహాదశలో స్నేహితులతో విభేదాలు ఏర్పడతాయి. సామాజిక కార్యకలాపాల నుంచి దూరం పెరుగుతుంది. వ్యక్తిగతంగా విరక్తి పెరుగుతుంది. ఒంటరితనం పెరుగుతుంది. ఆధ్యాత్మిక వర్గాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కేతు మహాదశలో ధనురాశి వారికి అంతర్దశల ప్రభావం ఎలా ఉంటుంది? కేతు మహాదశలో కేతు అంతర్దశ ఒంటరితనాన్ని, విరక్తిని ఇస్తుంది. కేతు మహాదశలో చంద్రుడి అంతర్దశ భావోద్వేగపరంగా అస్థిరత ఇస్తుంది. కేతు మహాదశలో శుక్ర అంతర్దశ ప్రేమ సంబంధ సమస్యలను ఇస్తుంది. కేతు మహాదశలో సూర్యుడి అంతర్దశ గౌరవ, అధికార సమస్యలను ఇస్తుంది. కేతు మహాదశలో కుజుడి అంతర్దశ ప్రమాదాల్ని, ధైర్యపరంగా సమస్యలను ఇస్తుంది. కేతు మహాదశలో బుధుడి అంతర్దశ అయోమయాన్ని, నిర్ధారణ లోపాన్ని ఇస్తుంది. కేతు మహాదశలో గురు అంతర్దశ జ్ఞానము, ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లిస్తుంది. కేతు మహాదశలో శని అంతర్దశ క్రమశిక్షణని, ఒత్తిడిని ఇస్తుంది. కేతు మహాదశలో రాహు అంతర్దశ ఆకస్మిక మార్పుల్ని, అయోమయాన్ని ఇస్తుంది. మరి కేతు మహాదశలో ధనురాశి వారు ఎలాంటి నివారణ చర్యలు పాటిస్తే బాగుంటుంది?
గణపతిని ఆరాధించడం, దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం, దక్షిణామూర్తిని ఆరాధించడం, ఓం శ్రాం శ్రీం శ్రౌం సహకేతవే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో, పేదలకు అనాథలకు అన్నదానం చేయడం, యోగా, ధ్యానం, ధార్మిక గ్రంథ పఠనం చేయడం, ఇలాంటి పరిహారాల ద్వారా చక్కటి ఫలితాలని అందుకుంటారు. మరి కేతు మహాదశలో ధనురాశి వారికి లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. క్రమశిక్షణ, ఆచరణాత్మకత, ఆర్థిక మరియు వృత్తిలో స్థిరత్వము, సమస్యల్ని సమర్థవంతంగా పరిష్కరించుకోవడం లాభాలు అవుతే, మరి ఆలస్యము, ఒత్తిడి, కుటుంబ సామాజిక సంబంధాల్లో తాత్కాలిక సమస్యలు, ఆర్థిక అస్థిరతలు అనేవి నష్టాలు. మరి క్రమంగా సవాళ్ళని ఎదుర్కొంటూ ధ్యానం, యోగా, గురువుల ఆశీస్సుల వలన వీటి నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. కేతు మహాదశలో ధనువు రాశివారు ప్రారంభ దశలో ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ, మధ్య దశలో ఆధ్యాత్మికత వైపు, లోతైన ఆలోచనల వైపు ప్రయాణిస్తారు. చివరి దశలో ఆర్థిక, సామాజిక, వ్యక్తిగతంగా కూడా స్థిరత్వాన్ని అందుకుంటారు. శ్రద్ధ, ధ్యానం, యోగా, గురువుల ఆశీర్వాదం ద్వారా గత సంబంధాల నుంచి విముక్తి, ఆత్మపరిశీలన, సృజనాత్మకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. దీని ఫలితంగా జీవితం కొత్త దృక్పథం, అంతర్గతంగా శాంతి, జ్ఞాన వృద్ధి పెరుగుతుంది. మరి కేతు మహాదశలో ధనురాశి వాళ్ళు చెప్పినటువంటి పరిహారాలు పాటించి మీ జీవితాన్ని సుగమం చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే.